హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సోషల్ కంటెంట్ నుంచి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇవి కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూసి నేర్చుకోండి. కంటెంట్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1, మన దేశంలో అతిపెద్ద పీఠభూమి ఏది? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, దక్కన్ పీఠభూమి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉండి స్వల్ప అసమాన ఎత్తులను పల్లాలను కలిగి ఉండే భూస్వరూపాన్ని గుర్తించండి. ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పీఠభూమి. ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. టెట్ ఎగ్జామ్స్ అయితే త్వరలోనే రాబోతున్నాయి. అలాగే ఆంధ్ర డిఎస్సి వాళ్ళకి కూడా త్వరలోనే ఉంది. సో బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతం వద్ద ప్రవేశిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, నిర్మల్ జిల్లా బాసర వద్ద. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, డెల్టా ఆకారంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి, త్రిభుజాకారం. క్వశ్చన్ నెంబర్ 5, వర్షాకాలంలో ఎంతో జిగురుగా ఉండి చలికాలం వరకు తేమను పోగొట్టుకోకుండా ఉండే నేలలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, నల్లరేగడి నేలలు. క్వశ్చన్ నెంబర్ 6, పెనుమకూరు గ్రామంలో మొత్తం ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి, 750 కుటుంబాలు. నెక్స్ట్ క్వశ్చన్, బందర్ కాలువకు కృష్ణానదికి మధ్యలో ఉన్న గ్రామం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, పెనమకూరు. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి తప్పకుండా. క్వశ్చన్ నెంబర్ 8, పెనమకూరు ప్రాంతంలో ఈ ఋతుపవనాల వల్ల జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి, నైరుతి ఋతుపవనాల వల్ల. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, పెనమకూరు ప్రాంతంలో డిసెంబర్ నెల నుంచి వేసే శీతాకాలం పంటను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, దాల్వా పంట అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, గరువు అనగా? గరువు అనగా క్వశ్చన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిస్తే. ఆన్సర్ ఆప్షన్ డి, ఇసుక కలిపిన భూమి. ఇసుక కలిసిన భూమి గరువు అంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, చిక్కుడు జాతికి చెందిన పంటల వలన భూమిలో డాష్% పెరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి, నత్రజని. ఇది లాస్ట్ టెట్లో వచ్చింది, రిపీటెడ్ బిట్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, అత్యధిక ఎత్తులను వాలులను కలిగి వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలంను కలిగి ఉండే భూస్వరూపాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి, పర్వతాలు. క్వశ్చన్ నెంబర్ 13, ఎగువ తెలంగాణ పీఠభూమిలోని ప్రాంతం కాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి, వరంగల్. క్వశ్చన్ నెంబర్ 14, కృష్ణా గోదావరి నదులు వేటి నుంచి ప్రవహిస్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి, పశ్చిమ కనుమల నుండి. క్వశ్చన్ నెంబర్ 15, ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్ను నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ బి, 1853. ప్రకాశం బ్యారేజ్ వచ్చేసి 1853లో కృష్ణానదిపై నిర్మించారు బ్రిటిష్ వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలని కలిగి ఉండే భూస్వరూపాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి, మైదానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, దిగువ తెలంగాణ పీఠభూమిలోని ప్రాంతం కాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి, నల్గొండ.
క్వశ్చన్ నెంబర్ 18. గంగా నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచింది? ఆన్సర్ ఆప్షన్ డి, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ గంగా నది ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచింది. క్వశ్చన్ నెంబర్ 19. ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువల ద్వారా మళ్లించిన నీటితో ఎన్ని లక్షల ఎకరాల భూమి సాగవుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి, 12 లక్షల ఎకరాలు. క్వశ్చన్ నెంబర్ 20. పెనమకూరు గ్రామం ఏ పట్టణానికి దగ్గరలో కలదు? ఆన్సర్ ఆప్షన్ సి, ఉయ్యూరు గ్రామానికి దగ్గరలో కలదు. క్వశ్చన్ నెంబర్ 21. పెనమకూరు గ్రామంలోని మొత్తం కుటుంబాలలో ఎన్ని కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువగా భూమి కలదు? ఆన్సర్ ఆప్షన్ బి, 150 కుటుంబాలకు. క్వశ్చన్ నెంబర్ 22. పెనమకూరు ప్రాంతంలో నైరుతి రుతుపవనాల వలన ఏ నెలల మధ్య వరకు ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి, జూన్ నుంచి అక్టోబర్ వరకు. క్వశ్చన్ నెంబర్ 23. నదులు నిక్షిప్తం చేసిన నేలలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి, ఒండ్రు నేలలు. క్వశ్చన్ నెంబర్ 24. తూర్పు తీర మైదానం అంచులు దేనిలోనికి వాలి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి, బంగాళాఖాతం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. పెనమకూరు ప్రాంతపు భూములలో సారం పెంచడానికి వేసే పంటలను ఏం వేస్తారు సారం పెంచడానికి? ఆన్సర్ ఆప్షన్ సి, జీలుగా, పిల్లి పెసర. క్వశ్చన్ నెంబర్ 26. తెలంగాణలోని అధిక ప్రాంతం ఏ పీఠభూమిలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి, దక్కన్ పీఠభూమిలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. నదులు మేట వేసిన ఒండ్రుతో ఈ ప్రాంతాలు ఏర్పడతాయి. ఆన్సర్ ఆప్షన్ సి, మైదానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. సింధు మరియు దాని ఉపరితల ఒండ్రుతో ఏర్పడిన మైదానం. ఆన్సర్ ఆప్షన్ బి, పంజాబ్ మైదానం. క్వశ్చన్ నెంబర్ 29. సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని పట్టి ఉంచగలిగే భూములు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి, ఒండ్రు భూములు. క్వశ్చన్ నెంబర్ 30. బందరు కాలువకు ఇరువైపులా బుట్టలు అల్లే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి, 20 నుంచి 30 కుటుంబాలు. ఫ్రెండ్స్ ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 31. MTU 2716 స్వర్ణ బీపీటీలు ఏ పంటకు సంబంధించిన వంగడాలు? ఆన్సర్ ఆప్షన్ బి, వరికి సంబంధించినవి. క్వశ్చన్ నెంబర్ 32. పెనమకూరు ప్రాంతంలోని రైతులు చెరుకు పంటను ఈ ప్రాంతంలో ఉన్న పంచదార మిల్లుకు సరఫరా చేస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2, ఉయ్యూరు. క్వశ్చన్ నెంబర్ 33. దక్కన్ పీఠభూమికి పశ్చిమాన ఎత్తైన వాలుతో కూడిన ప్రాంతంను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, పశ్చిమ కనుమలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. కృష్ణా గోదావరి నదులు ఏ సముద్రంలో కలుస్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి, బంగాళాఖాతం. క్వశ్చన్ నెంబర్ 35. పెనమకూరు గ్రామం ప్రాంతంలో ఎన్ని అడుగుల లోతు వరకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 15 అడుగులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36.
నల్లరేగడి భూమిలో తేమ ఆరిపోయినప్పుడు భూమి ఉపరితలం మీద ఏర్పడిన పగుళ్ళ వల్ల భూ ఉపరితలంపై నున్న మట్టి రాలి పగుళ్ళతో చేరుటను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఏ లేదా బి, అంటే సెల్ఫ్ లవింగ్, స్వయంగా మట్టి నూర్పిడి. క్వశ్చన్ నెంబర్ 37. పెనమకూరు గ్రామంలోని మొత్తం కుటుంబాలలో ఎన్ని కుటుంబాలకు 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలదు? ఆన్సర్ ఆప్షన్ సి, 10 కుటుంబాలకు. క్వశ్చన్ నెంబర్ 38. ఉయ్యూరు నుంచి ప్రయాణించి ఏ కాలువను దాటి పెనమకూరు చేరాలి? క్వశ్చన్ నెంబర్ బి, ఆన్సర్ బి, బందరు కాలువను దాటి పెనమకూరు చేరాలి. క్వశ్చన్ నెంబర్ 39. పెనమకూరు గ్రామంలో ఎక్కువ దిగుబడిని ఇచ్చే పంటను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి, వరి. క్వశ్చన్ నెంబర్ 40. ఈ క్రింది వాటిలో వాణిజ్య పంట కాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, వరి. క్వశ్చన్ నెంబర్ 41. పెనమకూరు ప్రాంతంలో మెట్ట భూములలో పండించే పంటను గుర్తించండి. మెట్ట భూములలో పండించే పంటను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ, పసుపు, కంద, అరటి. క్వశ్చన్ నెంబర్ 42. కోళ్ల ఫారంలో కోళ్లకు నీటిని వేటి ద్వారా అందిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, నిప్పల్స్ ద్వారా. క్వశ్చన్ నెంబర్ 43. తెలంగాణ ఉన్న మైదానంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి, తూర్పు తీర మైదానంలో తెలంగాణ ఉంది. క్వశ్చన్ నెంబర్ 44. మన రాష్ట్రానికి దిగువ ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ఈ దిక్కున ఉన్నది. ఆన్సర్ ఆప్షన్ డి, తూర్పున. క్వశ్చన్ నెంబర్ 45. భూస్వరూపాల ఎత్తును సాధారణంగా దీని ఎత్తు ఆధారంగా కొలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ బి, సముద్ర మట్టం ఆధారంగా. క్వశ్చన్ నెంబర్ 46. కృష్ణానదికి భయంకరమైన వరదలు ఏ సంవత్సరంలో వచ్చాయి? ఆన్సర్ ఆప్షన్ డి, 1997లో, 2006లో, 2009లో, పైవన్నీ కూడా. క్వశ్చన్ నెంబర్ 47. మన రాష్ట్రంలోని ముఖ్యమైన కొండలు గల జిల్లాలను జతపరచండి. సాత్మల కొండలు వచ్చేసి ఆప్షన్ బి, ఆదిలాబాద్, నిర్మల్. బాలాఘట్ శ్రేణులు వచ్చేసి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్. అనంతగిరి కొండలు వచ్చేసి వికారాబాద్. కందికల్ కొండలు వచ్చేసి పెద్దపల్లి, జయశంకర్. 1B, 2A, 3D, 4C. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇలా జతపరచమని అడగవచ్చు, లేకపోతే సింగిల్గా కూడా బిట్ వైజ్ అడగవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. మన రాష్ట్రంలోని ముఖ్యమైన కొండలు గల జిల్లాలను జతపరచండి. రాఖీ కొండలు వచ్చేసి ఆప్షన్ బి, జగిత్యాల. దేవరగిరి కొండలు, దేవరకొండ కొండలు వచ్చేసి ఆప్షన్ సి, యాదాద్రి. సిర్నపల్లి కొండలు వచ్చేసి నిజామాబాద్. కందికల్లు కొండలు వచ్చేసి జయశంకర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి ఈరోజు బిట్స్ అయితే. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.